హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జేసుదని. ఈరోజు రెసిపీ వచ్చేసి బెండకాయ ఫ్రై. బెండకాయ ఫ్రై సింపుల్గా అంటే సింపుల్గా ఈజీగా అయితే నేను ప్రిపేర్ చేసినాను. ఓకేనా. ఇప్పుడు మనకు పిల్లలకి బాక్సెస్కి ఆఫీస్కి కూడా బాక్స్ తీసుకెళ్తాం కదా. ఇట్లా బెండకాయ ఫ్రై అయితే ఇట్లా ఫ్రై చేసుకొని ఇందులోనే రైస్ అనేది యాడ్ చేసి మంచిగా బాక్స్ అయితే కట్టుకొని వెళ్ళొచ్చు. ఓకేనా. సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. బెండకాయ ఫ్రైకి నేనైతే ఫస్ట్ స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకున్నాను, కడాయి. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. నేనైతే 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాను. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాం కదా. ఆయిల్ అయితే హీట్ అయ్యింది. సో నేనైతే ఒక ఆనియన్ అయితే వేస్తున్నాను. బెండకాయ ఫ్రై నేను సింపుల్గా ఈజీగా చేస్తాను ఫ్రెండ్స్, ఎక్కువ టైం కూడా పట్టదు. ఓకేనా. ఇప్పుడు ఆనియన్స్ అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అవుతుంది కదా. సో మనము కొంచెం కరివేపాకు అయితే ఇప్పుడే వేసుకోవాలి. వేసుకుంటే ఇందులో ఫ్లేవర్ అనేది మంచిగా యాడ్ అవుతుంది. ఓకేనా. ఇది కూడా కొంచెం ఫ్రై అయితే అవ్వాలి, ఎక్కువ ఫ్రై చేయొద్దు ఆనియన్స్, ఎందుకంటే మళ్ళీ బెండకాయ కూడా ఫ్రై అవుతుంది కదా, అందుకని. సో ఇదే స్టేజ్లో మనము బెండకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, యాడ్ చేసుకోవాలి. బెండకాయ ఈ సైజులో కట్ చేసి పెట్టుకోవాలి, తొందరగా ఫ్రై అయితే అవుతాయి. ఇప్పుడు ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టి ఇది ఆయిల్లోనే మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది. సో అందుకనేసి ఓకేనా. ఒక మూత పెట్టి ఫ్రై అయితే చెయ్యొద్దు, మూత పెట్టకుండానే ఫ్రై చేయాలి. మూత పెడితే మళ్ళీ అంతా జిడ్డుగా అవుతుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, బెండకాయ ఫ్రై చూడండి ఏమాత్రం జిడ్డు లేకుండా మంచిగా ఇట్లా ఫ్రై అయినాయి. సో ఇప్పుడు మనము కొంచెం స్పైసెస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇందులో అల్లం పేస్ట్ వేయొద్దు, వెల్లిపాయలు వేసి చేయాలి, బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు నేను ఇట్లా వెల్లిపాయలు దంచి పెట్టుకున్నాను. సో ఇప్పుడు ఇవి అయితే వేసుకున్నాను. కొంచెం ఇట్లా మధ్యలో వేసుకోండి. ఆయిల్లో ఇది ఫ్రై అయితే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ పసుపు, సాల్ట్ కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. నేనైతే కొంచెం అంటే కొంచెం వేస్తున్నాను. నెక్స్ట్ కారము, కారం కూడా మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకుందాము. ఇప్పుడైతే జిడ్డు అనేది లేదు చూడండి, పిల్లలు కూడా ఈజీగా తింటారు, జిడ్డుగా ఉంటే తినరు కదా. ఓకేనా. ఇంకొంచెం అంటే కొంచెం ఫ్రై అయితే కావాలి, దగ్గరనే ఉండి ఫ్రై అయితే చేసుకోండి. కొంచెం ఫ్లేమ్ అనేది చిన్నగానే పెట్టుకోండి. ఓకేనా. కొంచెం ధనియాల పొడి వేయండి, నేను చెప్పడం మర్చిపోయినా, వేయడం కూడా మర్చిపోయినా. సూపర్ టేస్టీగా అయితే బెండకాయ ఫ్రై అయితే బాగుంటుంది. ఓకేనా. ఇప్పుడు చూడండి, బెండకాయ ఫ్రై మంచిగా ఇట్లా కలుపుకుంటూ ఫ్రై అయితే కంప్లీట్ చేసినాను ఫ్రెండ్స్. ఓకేనా. ఏమాత్రం అడగంటకుండా మాడకుండా ఇట్లా చిక్కిపోయేటట్టు కూడా కలపొద్దు, ఇష్టం వచ్చినట్టు. ఓకేనా. ఇట్లా కలపొద్దు, ఇట్లా సైడ్ నుంచి మనం ఇట్లా కింది నుంచి ఇట్లా కలుపుకుంటే బెండకాయ అనేది విచ్చుకపోదు. ఓకేనా, పగిలిపోదు ఇట్లా. సో ఇప్పుడైతే నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. సో బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.